28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలి అంటే ఫుడ్, వాటర్, గాలితో పాటు నిద్ర కూడా చాలా అవసరం. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్సోమ్నియా, నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. అయితే మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? మా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు కేఎస్సిఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ వారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ హేమ గారు. నమస్తే డాక్టర్ గారు. అసలు నిద్రలేమి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? ఇన్సోమ్నియా గురించి చెప్పండి. ఇన్సోమ్నియా అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనమాట. ఇది జనరల్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నిద్ర పోవడంలో ఇబ్బందులు, నిద్ర మధ్యలో ఊరికే తరచూ లేస్తూ ఉండడం, కానీ నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు పక్క రోజు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ లో కానీ చాలా టైర్డ్ గా కానీ చాలా ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఇన్సోమ్నియా అంటే. ఇది జనరల్ ఎందుకు వస్తూ ఉంటుందంటే ఇది ఇప్పుడు జనరల్ గా చూస్తే చాలా కామన్ గా అందరిలో చూస్తూ ఉంటాము. దీనికి కొన్ని అండర్లైన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఎందుకు వస్తూ ఉంటుంది. కొంతమందిలో హెల్త్ ఇష్యూస్ చూసుకుంటే కొంతమంది ఒబెసిటీ కానీ, లేదు కొంతమంది ప్రొలాంగ్డ్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి, లైక్ ఆర్థరైటిస్ కానీ, నీ పెయిన్స్ కానీ. ఇలా ఉంటున్నప్పుడు కూడా నిద్ర మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. కొన్ని అండర్లైన్ కాసెస్లో ఒబెసిటీ ఇందులో కూడా వస్తూ ఉంటుంది. ఇంకొకటి మనము ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటున్నప్పుడు కూడా సౌండ్ వల్ల కానీ, కొంతమంది చిన్న సౌండ్ వచ్చినా కూడా ఊరికే లేస్తూ ఉంటారు, ఇది ఒక రీజన్ ఉంటుంది. ఇంకొకటి లైట్స్ కానీ, దాన్ని కూడా మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. ఇంకొక మెయిన్ వచ్చి మనకి స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే ఇరెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ అనమాట. ఇది ఎక్కువ చూస్తే ఐటీ వాళ్ళలో కానీ, లేదు నైట్ షిఫ్ట్స్ ఎక్కువ తరచూ ఉండడం, ఆల్టర్నేట్ షిఫ్ట్స్ ఉండడం, ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే లోపల ఉన్న మన బాడీ లోపల ఉన్న ఒక బయాలజికల్ క్లాక్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇలా డిస్టర్బ్ అవుతూ ఉన్నప్పుడు సరిగ్గా మనం ఎప్పుడు నైట్ పడుకోవాల్సింది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఉన్న దాంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల వాళ్ళల్లో వేరే ప్రాబ్లమ్స్ లైక్ సైకలాజికల్ కానీ, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోవడం కానీ, చిన్నపాటి స్ట్రెస్ కూడా మేనేజ్ చేయలేకపోవడం కానీ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మనకి లైక్ లైఫ్ స్టైల్ ఈవెంట్స్ చూసుకుంటే కొంతమందికి చాయ్, కాఫీ అలవాటు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే జనరల్గా హ్యాబిట్ ఉన్నా కూడా తగ్గించుకోవాలి. బట్ ఈవినింగ్ టైం ఆర్ నైట్ షిఫ్ట్స్ అలా చేస్తున్నప్పుడు ఈ కెఫైన్ ఇంటేక్ వల్ల కూడా నిద్ర డిలే అవుతుంది. అండ్ సేమ్ టొబాకో యూస్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇందులోనే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్లైన్ కాజెస్లో లైక్ హెల్త్ ఇష్యూస్లో చూసుకున్నప్పుడు థైరాయిడ్ అలా చూసుకున్నప్పుడు స్లీప్ అప్నియా అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం ఇందులోనే కన్సిడర్ చేస్తాం. స్లీప్ అప్నియాలో ఏమవుతుంది అంటే జనరల్గా మనం నిద్రపోయినప్పుడు మనం మన బ్రీత్ అనేది శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాం. ఈ టైంలో ఏమవుతుంది అంటే సడన్గా ఒక 10 సెకండ్స్ కన్నా ఎక్కువ కూడా కొన్నిసార్లు ఆగిపోయి మళ్ళీ వస్తుంది అనమాట. ఇది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో ఇది ఇలా అవుతూ ఉన్నప్పుడు మధ్యలో లేస్తారు, నిద్ర మధ్యలో లేచి మళ్ళీ పడుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి వచ్చిన మనం ఇన్సోమ్నియాకి కొన్ని రీజన్స్గా తీసుకోవచ్చు. డాక్టర్ గారు, మొబైల్ లేని మన లైఫ్ని అస్సలు ఊహించలేము. ఈ ఇన్సోమ్నియాకి గ్యాడ్జెట్స్ అనేవి కూడా ఎంతవరకు కారణం? ఇది ఏమవుతుంది అంటే మనకి ఇందాక చెప్పినట్టు బయాలజికల్ క్లాక్ కానీ, స్లీప్ సైకిల్ అనేది మనకి ఆల్రెడీ బాడీలో ఆల్రెడీ ఉంటుంది. ఈ టైంలో ఏమవుతుంది అంటే మన బాడీ నైట్ టైం అనేది మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయడం, మార్నింగ్ కార్టిజాల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మెలటోనిన్ రిలీజ్ అవ్వడానికి అంటే బాడీ జనరల్గా అది సిస్టమ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నైట్ టైం ఏమవుతుంది అంటే చీకటి పడగానే మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, వెలుతురు రాగానే కార్టిజాల్ అనేది రావాలి. బట్ ఈ మొబైల్ స్క్రీనింగ్ కానీ, ల్యాప్టాప్ స్క్రీనింగ్ కానీ, వాట్ ఎవర్ వీ టేక్ ఇన్ టు నైట్ కన్సన్ట్రేషన్స్ ఆర్ నార్మల్గా రూమ్లో లైట్ ఉన్నప్పుడు కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్లో స్లీప్ ఒకసారి పడుకున్నాక లైట్ ఎక్కువ యూస్ చేస్తున్నారు, లేదు వేరే వాళ్ళ వల్ల కానీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ స్క్రీనింగ్ మెయిన్గా ఏంటంటే మొబైల్ స్క్రీనింగ్, ల్యాప్టాప్ స్క్రీనింగ్ చూస్తున్నప్పుడు మైండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదేం ఇల్యూజన్ క్రియేట్ చేసుకుంటుంది అంటే సో దిస్ ఇస్ నాట్ నైట్, ఇంకా మార్నింగే ఉందని మెలటోనిన్ ఆపేసి
కార్టిజాల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా రిలీజ్ చేస్తూ ఉండడం వల్ల దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని అంటుంటాం. ఇది సరిగ్గా ఉంటేనే మనకి స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా అవుతుంది, మీరు నెక్స్ట్ యాక్టివ్గా ఉంటారు. అండ్ ఆల్సో ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల నైట్ టైం మన బాడీ రిపేర్మెంట్ కానీ, టిష్యూ డ్యామేజెస్ అవ్వకుండా టిష్యూ రిపేర్మెంట్ కానీ ఇవన్నీ అవుతాయి. అండ్ ఆ రోజు మొత్తంలో మనం వాట్ ఎవర్ వీ డూ ద వర్క్ అదంతా కూడా నైట్ రీకాల్ అవుతుంటుంది డీప్ స్లీప్ మోడ్లో. ఇదన్నిటికీ కూడా ఈ హార్మోన్స్ అనేది ఇంపార్టెంట్. బట్ ఎప్పుడైతే మీరు స్క్రీనింగ్ ఆ లైట్ అంతా పడుతుందో ఇది మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది, మన సైకిల్ ప్యాటర్న్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనం ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బాగా ఉంటుంది. డాక్టర్, ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అంటే 6 to 8 అవర్స్ గుడ్ స్లీప్ అనేది చాలా అవసరం. అంటే ఈ స్లీప్ అనేది నైట్ టైమే ఉండాలా, లేదంటే ఏ టైంలో అయినా సరే 6 to 8 అవర్స్ నిద్రపోతే సరిపోతుందా? జనరల్గా మేము ఆయుర్వేదాలో కన్సిడర్ చేసేది ఏంటంటే నిద్రని మేము త్రయోపస్తంభ అంటాం, అంటే 3 pillars of life which leads to a healthy life. ఇందులో మేము ఏం కన్సిడర్ చేస్తాము అంటే జనరల్గా నైట్ టైం పడుకోవాలి. నైట్ టైం పడుకుంటే వాత పిత్తాన్ని మేము దోషాస్ కన్సిడర్ చేస్తాము. ఇది వాత పిత్త అనేది నైట్ బాడీ స్లీప్లో ఉన్నప్పుడే ఇవి తగ్గుతూ వస్తాయి. ఇవి తగ్గుతూ వస్తున్నప్పుడు ఇంకే అదర్ డిసీజెస్ రాకుండా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఉదయం పూట పడుకుంటే ఏమవుతుంది అంటే కఫం అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు ఒబెసిటీ కానీ, లేజినెస్ కానీ, పని చేయలేకపోవడము, అనవసరమైన లైక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నైట్ టైం పడుకుంటే ఏమవుతుంది అంటే ఈ వాత అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అనమాట ఇన్సోమ్నియాకి, అంటే నిద్ర రాకపోవడానికి. ఎక్కువ మేల్కొన్నారు అనుకోండి నైట్ టైమ్స్, వాతం అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మైండ్ రిలేటెడ్ థాట్ ప్రాసెస్ అనేది రన్నింగ్ కంటిన్యూగా ఉంటుంది, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల మళ్ళీ అగైన్ స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. డాక్టర్ గారు, ఇన్సోమ్నియా అనేది డిజార్డరా, డిసీజా? అఫ్ కోర్స్ ఇది డిజార్డరే, ఎందుకంటే ఇది మనకి లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది కాబట్టి. లైఫ్ స్టైల్ వచ్చింది ఏదైనా సరే మనం మన క్లాక్ సెట్ చేసుకొని దానికి కావాల్సింది ఏది, ఎక్కడ తప్పు జరిగింది అనేది సెట్ చేసుకుంటే కంపల్సరీగా ఇది ట్రీట్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా ఏమవుతుంది అంటే నథింగ్ బట్ మెయిన్ కాజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కాజ్ మనకి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడమే. ఇది ఒక్కటే సెట్ చేసుకుంటే సరిపోతుంది. నిద్రలేమి వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి? సరిగా నిద్రపోవట్లేదు. ఇప్పుడు 1-2 రోజులు పర్లేదు, ఏం కాదు, పక్క రోజు కోపప్ చేసుకుంటాము, ఏమవుతుంది. బట్ ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. లైక్ సేమ్ ఇందాక చెప్పినట్టు షిఫ్ట్స్ వల్ల మెయిన్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఆల్టర్నేట్ షిఫ్ట్స్ కానీ, సరిగ్గా పడుకోకపోవడం, ఏమంటారు స్లీప్ అప్నియా వల్ల డిస్టర్బ్ వచ్చినా ఏమవుతుంది అంటే మెయిన్గా మనం చూసేది హెడేక్స్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇండైజెషన్. ఇది మెయిన్గా మనం చూస్తూ ఉంటాము. ఇవి ఎందుకు అంటే సేమ్ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల అవుతూ ఉంటుంది. ఇందులో మనం ఎక్కువ థైరాయిడ్ కూడా తీసుకుంటే ఏంటంటే ఇది డిజార్డరే. సేమ్ మళ్ళీ అన్ని ప్యాటర్న్స్ అనేది క్లియర్ చేసుకుంటూ రావాలి ఈ డిసీజెస్లో. హెడేక్స్లో చూసుకుంటే మైగ్రేన్స్ వస్తాయి, కొంతమందికి సైనస్ కూడా వస్తుంటుంది. ఇది అండర్లైన్ ఫ్యాక్టర్లో కన్సిడర్ చేసుకుంటాం. ఇది స్లీప్ ప్యాటర్న్ వీళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతాయి. నిద్రలేమిని చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ ఒక్కోసారి ఇది మన ప్రాణాల మీదకి కూడా తీసుకొస్తుంది. నిద్రలేమికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో? సో జనరల్గా వేరే బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మెయిన్ మనకి చెప్పే ఫస్ట్ రీజన్ ఏంటంటే యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, వర్క్ రిలేటెడ్ ఏదో ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, యాంగ్జైటీ రిలేటెడ్ మెడికేషన్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ లేదు దీనికి చూస్తారు. బట్ మన దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే యాజ్ ఐ మెన్షన్ మనం ఫస్ట్ వాళ్ళకి అండర్లైన్ కాజ్ ఏంటి అసలు మనం దాని రూట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో అకార్డింగ్లీ వాళ్ళు ఏ అండర్లైన్ కాజ్ అయినా కూడా దానికి మళ్ళీ మేము దోష బ్యాలెన్స్ చూస్తామన్నమాట. ఒక్కొక్క మనిషి డిఫరెంట్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ప్రకృతి అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. మీది వేరు ఉంటుంది, నాది వేరు ఉంటుంది. సో అందులో మేము దోష ఇంపార్టెన్స్ అనేది కంపల్సరీగా తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ మెడికేషన్స్ కానీ, రిలాక్సేషన్ థెరపీస్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒక పర్సనలైజ్డ్ మెడికేషన్స్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది. సో మెయిన్ వచ్చి అండర్లైన్ కాజ్ ఏంటని తెలుసుకుంటేనే ఈజీ అవుతుంది వీటిల్లో. డాక్టర్ గారు, ఒక మనిషి ఆయుష్, ఆయుర్దాయం అనేది వాళ్ళు తీసుకునే ఆహారం, నిద్ర మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇందులో నిజం ఎంత, లేకపోతే ఇది మిథ్యా? డైట్ కానీ, లైఫ్ స్టైల్ కానీ చూసుకుంటూ ఉంటే జనరల్గా ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే
ఇప్పుడు ఫుడ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎర్లీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అంటే ఈవినింగ్ 6 to 7 లోపల తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. బట్ ఎవరు తీసుకోరు ఆ టైంకి. ఈ 6 to 7 లోపల ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక 2 to 3 hours అనేది అది డైజెషన్కి టైం పడుతుంది. ఇది టైం పట్టినప్పుడు మీకు మళ్ళీ మీరు పడుకునే టైంకి లోపల ఎంటీ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ మనం చేయాల్సింది. బట్ అప్పటికప్పుడు ఫుడ్ తినేసి పడుకోవడం అది డైజెస్ట్ అవ్వదు. అది డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ డైజెస్టివ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫుడ్ సెట్ చేసుకోవడం ఇది ఎర్లీ తీసుకోవాలి. ప్లస్ స్లీప్ ఇండ్యూస్కి అంటే మనం జనరల్గా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా చెప్తుంటాం. బట్ కెఫైన్ అనేది తగ్గించుకొని ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవడం కానీ అండ్ రిలాక్సేషన్లో లైక్ కొంతమందికి థెరపీస్ కానీ తీసుకుంటూ ఉంటారు. బట్ కొంతమందికి మనం మ్యూజిక్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం, యూ కెన్ గో ఫర్ ఇట్ అని. కొంతమందికి మనం పర్టికులర్గా అయితే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, లైక్ న్యూస్ పేపర్ ఎక్సర్సైజ్ అని కూడా అంటుంటాం అన్నమాట. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. డాక్టర్ గారు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు నైట్ 8 o'clock కల్లా భోజనం చేసి హాయిగా పడుకునేవాళ్ళు. మళ్ళీ 4 o'clock కల్లా లేచి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ దినచర్య మొదలు పెట్టేవాళ్ళు. అసలు గుడ్ స్లీప్కి కరెక్ట్ టైమింగ్స్ ఏంటి? కరెక్ట్ స్లీప్ అవర్స్ 10 to 4 కానీ లేదు 9 to 4 అనేది సరిపోతుంది. మనం మార్నింగ్ లేచేది యాక్చువల్గా బ్రహ్మముహూర్తంలో లేస్తామని చెప్తారు. యాక్చువల్గా ఆయుర్వేదంలో కూడా అది మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టైంకి లేచినప్పుడు ఏంటంటే మీరు బాగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ టైంలో. పర్టికులర్గా మీరు అన్నట్టు యాక్చువల్గా మనం 8కి తిన్నా కూడా వెంటనే పడుకోరు, మనం అప్పటిది చూసుకున్నా కూడా. వాట్ ఎవర్ వాళ్ళు మాట్లాడడం కానీ ఏదో ఒకటి, బట్ అట్లీస్ట్ కంపల్సరీ 2 hours ఆఫ్ గ్యాప్ అనేది కంపల్సరీగా మేనేజ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇది చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే ఏమవుతుంది అంటే సేమ్ రిపేర్మెంట్ అనేది చాలా కరెక్ట్గా యాప్ట్గా అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఏం ఇష్యూ రాకుండా ఉంటుంది. బట్ ఇది మళ్ళీ సేమ్ డిస్టర్బ్ అవ్వడం, మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవ్వడం, ఇది అనేది ఇప్పుడు మనకి కామన్ అయిపోతూ ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే జాబ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే కొన్ని జాబ్స్లో నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి, అలాగే ఆల్టర్నేటివ్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం కాదనలేము, ఎందుకంటే జాబ్ అవసరం, మనకి శాలరీ కావాలి కాబట్టి ఆ షిఫ్ట్స్లో వెళ్ళాల్సిందే. కానీ కంఫర్ట్ స్లీప్ని మళ్ళీ అదే టైమింగ్స్లో మనం ఎలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది? సేమ్ అదే టైమింగ్ అంటే మళ్ళీ అది సెట్ అవ్వకపోవచ్చు. జనరల్గా నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే టైంలో స్లీప్ ఉంటుంది. బట్ దట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయుర్వేద. ఇది మళ్ళీ సేమ్ మార్నింగ్ పడుకుంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ 12కి కానీ 2కి కానీ ఎండ్ అయింది అంటే దే కమ్ అగైన్. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇంకొక థియరీ చెప్తాను మీకు. నైట్ ఇలా డిస్టర్బ్ ఉంది, లేదు కొంతమందికి ఇంకా కంపల్సరీ అయింది అన్నప్పుడు వాళ్ళకి ఆయుర్వేదంలో మళ్ళీ సపరేట్గా మార్నింగ్ పడుకునేదానికి ఉంటుందన్నమాట. బట్ అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 hours ఆఫ్ స్లీప్ కదా, 8 hours ఆఫ్ స్లీప్ అనేది నైట్ నుంచి మార్నింగ్ దాకా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇలా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మార్నింగ్ ఏం చేయాలంటే వెన్ ఎవర్ దే కమ్ ఫ్రమ్ దిస్ షిఫ్ట్ ఆర్ సంథింగ్, ఇప్పుడు 8 hours ఆఫ్ స్లీప్ని డివైడ్ చేస్తారు, హాఫ్గా డివైడ్ చేస్తారనమాట. సో ఇందులో ఏమవుతుంది, మార్నింగ్ మీరు వచ్చాక ఒక 4 hours పడుకొని యూ హ్యావ్ టు వేకప్ అగైన్. లేచాక మళ్ళీ ఒక గంట బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక 4 hours పడుకోవాలి. ఇదొక థియరీ అనమాట. ఎందుకు అంటే మార్నింగ్ పూట నిద్రపోతే ఎలాగైనా వేరే డిసీజెస్ వస్తాయి కాబట్టి, కఫ రిలేటెడ్ వస్తుంది కాబట్టి, ఒబెసిటీ, వెయిట్ గెయిన్ అయిపోవడం, పీసీఓడి అలాంటివి కూడా వస్తాయి కఫ ఎక్కువ అవ్వడం వల్ల. సో అందుకని ఇన్ కేస్ డిస్టర్బెన్సెస్ అంటే ఇలా హాఫ్ ఆఫ్ చేసి పడుకోవచ్చు. పిల్లల్లో కూడా స్లీప్లెస్నెస్ని చూస్తూ ఉన్నాం మనం. దీనికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు చూస్తే మోస్ట్లీ వాళ్ళ స్టడీ పరంగా కానీ ఎగ్జామ్ స్ట్రెయినే మెయిన్ రీజన్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో వీళ్ళకి జనరల్గా ఏజ్ ప్రకారం చూసుకున్నప్పుడు మనకి చిన్నపిల్లల నుంచి 14 hours నుంచి స్లీప్ స్టార్ట్ అవుతుంది. లైక్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనం చూసుకుంటే వీళ్ళకి అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ మెడికేషన్స్ మీద అవసరం లేదు. వీళ్ళకి ఫుడ్ డైట్లో చేంజెస్ చేస్తే సరిపోతుంది. పిల్లలకి మెడికేషన్స్ కానీ అలా అవసరం ఉండదు. సో డాక్టర్ గారు, మన స్లీప్కి డైట్కి సంబంధం ఉంటుందా? కంపల్సరీగా ఉంటుంది. ఫుడ్లో మనం ఏమైనా
కరెక్ట్ ఫుడ్ తీసుకోవట్లేదు, నైట్ టైమ్స్ అలా హెవీ ఫుడ్ అలా తీసుకుంటున్నప్పుడు అది డైజెషన్ అవ్వదు. అది డైజెస్ట్ అవ్వనప్పుడు మీకు మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, కొన్నిసార్లు లేయాల్సి వస్తుంది, కొంతమంది వాష్రూమ్స్కి వెళ్తారు. ఇలా ఉన్నప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. అందుకని జనరల్గా మనం నైట్ ఎలాగైనా ఒక 7కి అలా ఫినిష్ చేయాలి అన్నప్పుడు నైట్ టైం జనరల్గా మీరు గో ఫర్ లైట్ ఫుడే ఎక్కువ వెళ్ళండి. ఏమైనా తీసుకోవాలంటే ఈవినింగ్ 4 లోపల తీసుకుంటే బెస్ట్ యాక్చువల్గా హెవీ ఫుడ్ అంటే. బట్ సమ్ టైమ్స్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ ఏదైనా పర్టికులర్గా అలా నైట్ టైం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం వాక్ చేయాల్సి వస్తుంది. సింపుల్ టాస్క్ అది, బట్ మోస్ట్ ప్రాబబ్గా ఎవరు చేయరు, తినేసి పడుకునేస్తూ ఉంటాం అనమాట. బట్ ఒక 100 స్టెప్స్ వేసినా కూడా అది దట్ విల్ కోరిలేట్ యూ టు ఫర్ నాట్ కాజింగ్ ఎనీ అదర్ డిస్టర్బెన్సెస్. సో లైట్ ఫుడ్ కన్సిడర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. హైదరాబాద్లో లేట్ నైట్స్ ఎక్కువగా డిన్నర్ చేయడం, బిర్యానీలు తినడం, అలాగే కూల్ డ్రింక్స్ తాగడం లాంటివి కూడా చాలామంది చేస్తున్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో ఇలా మార్చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టేనా? అలా చేయొచ్చా అసలు? యాక్చువల్గా మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఫుడ్ అది తీసుకొని వెంటనే ఈ ఎనర్జీ డ్రింక్స్ ఆర్ స్టఫ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డైజెషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ కాజ్ అనేది డైజెషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఇలా చేయడం వల్ల. స్లీప్ నెక్స్ట్ ప్యాటర్న్ పెట్టుకోండి, ఫస్ట్ డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. సేమ్ మళ్ళీ మనం జనరల్గా తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల యాజ్ ఏ సైడ్ వాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దానివల్ల మీకు నిద్ర రాకపోవడం అనేది అవుతుంది. అంతకుమించి ఇంకా వేరే డిస్టర్బెన్స్ అనేది అవ్వదు. దీనికి యాడ్ అయ్యేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, యాసిడ్ రిఫ్లెక్స్ అనేది సరిగ్గా జరగదు. బికాజ్ మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకొని మళ్ళీ కోక్ ఆర్ ఇవి తీసుకున్నప్పుడు మెయిన్గా జరిగేది యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఆ టైంకి ఎక్కువ అవుతుంది, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ గారు, మన డిన్నర్కి మన స్లీప్ టైంకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే మంచిది? అట్లీస్ట్ 2 to 3 hours అనేది కంపల్సరీ. మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ 1.5 hour అయినా కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. తిన్నాక అట్లీస్ట్ ఒక 100 స్టెప్స్ వేయడం చాలా ఈజీ టాస్క్. అది కంపల్సరీగా చేస్తే వాట్ ఎవర్ యూ కాంట్ అవాయిడ్ ఇట్, బట్ అట్లీస్ట్ కొంచెం రిస్క్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఇది కంపల్సరీ మెయింటైన్ చేస్తే 6:30కి తినేయడం చాలా గుడ్ యాక్చువల్గా. బట్ ఎవరో మనం సరిగ్గా పాటించాం కాబట్టి లైక్ లాంగ్ టైం ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అలా ఉన్న వాళ్ళని అట్లీస్ట్ 6:30కి తినేయడం అలవాటు చేసుకుంటే ఉన్న ప్రాబ్లం ఏదైనా సరే ఇట్ స్లోలీ డిక్రీజెస్ బై డే. ఇన్సోమ్నియా గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ KSCSC హాస్పిటల్ మన హైదరాబాద్లో.